సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. హైదరాబాద్ నగరం మరోసారి అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి రాజకీయ, వ్యాపార, సాంకేతిక రంగాల ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ సదస్సు తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ కున్న ప్రపంచ స్థాయి ప్రాధాన్యతను, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని చాటు చెప్పనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ రైజింగ్ పేరుతో డిసెంబర్ 8, 9 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సు విజయవంతం కోసం ప్రభుత్వం నిత్యం ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్కు పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయంగా వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు కలిగిన సంస్థలు ఏర్పాటు చేయటమే ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక ఆవిష్కరణలు, స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై సమ్మిట్లో చర్చలు జరగనున్నాయి. ఇటువంటి సదస్సులు స్థానిక సంస్థలకు, స్టార్టప్లకు, అంతర్జాతీయ పెట్టుబడిదారులతో, నిపుణులతో అనుసంధానం కావడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కానున్న ప్రముఖుల జాబితా ఈ సదస్సు స్థాయిని, ప్రాముఖ్యతను స్పష్టం చేస్తోంది. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ వంటి అంతర్జాతీయ రాజకీయ నాయకులు, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్ వంటి కీలక వ్యక్తులు పాల్గొననున్నారు. భారతీయ వ్యాపార దిగ్గజాలలో ఒకరైన ఆనంద్ మహీంద్రా కూడా ఈ సదస్సులో పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. అంతేకాకుండా యుఏఈ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ అంతర్జాతీయ టెక్ కంపెనీల సీఈఓలు ఈ సదస్సులో భాగం కానున్నారు. సదస్సులో కేవలం నాయకులు, సీఈఓలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పెట్టుబడిదారులు, స్టార్టప్ ఫౌండర్లు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ సామర్థ్యం, ఇక్కడ అందుబాటులో ఉన్న సాంకేతిక మౌలిక సదుపాయాలు, మానవ వనరులు ప్రపంచానికి మరింత స్పష్టంగా తెలియజేయబడతాయని ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా రాష్ట్రంలో మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులు, కొత్త సాంకేతిక కేంద్రాల ఏర్పాటుకు అవకాశం లభిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మంత్రులు. 2 రోజుల సదస్సు కోసం వేదికకు సమీపంలోనే 3 హెలిప్యాడ్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఒకటి డెడికేటెడ్ గా సీఎం రేవంత్ రెడ్డికి ఉంటే, మిగిలిన 2 హెలిప్యాడ్లు అత్యంత ప్రముఖుల రాకపోకల కోసం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అతిథులు, మంత్రులు, ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా 10 Gbps స్పీడ్తో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. 10,000 మందికి 3 రోజుల ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండబోతోంది. సదస్సు సందర్భంగా చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 3,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. డీసీపీ స్థాయి ఉన్నతాధికారులు 10 మందికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్, అతిథుల వాహనాల పార్కింగ్, అత్యంత ప్రముఖుల భద్రత తదితరాలను పోలీసు ఉన్నతాధికారులు క్లోజ్ గా మానిటర్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరిగాయి. వేదిక దగ్గరకు రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది అత్యంత ప్రముఖుల వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన అతిథులు, ప్రముఖుల వాహనాల పార్కింగ్ ను దగ్గరలోనే ఉన్న అమెజాన్ డేటా సెంటర్ కాంపౌండ్ లో ఏర్పాటు చేశారు. అక్కడి నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ వాహనాల్లో సదస్సు దగ్గరికి అతిథులను తీసుకుని రావడానికి ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్లోని ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ సదస్సు జరగబోతోంది. ఇందుకు 100 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులు సదస్సుకు రోడ్డు మార్గంలో చేరుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు రోడ్లు రిపేర్ చేస్తున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్లు, పోల్స్ తో పాటు జనరేటర్లను స్టాండ్ బైగా ఉంచబోతున్నారు. సదస్సులో 3,000 మంది అతిథులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ, అంతర్జాతీయ స్థాయి అతిథులు సందర్శించేందుకు వీలుగా ప్రత్యేకంగా 45 స్టాళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. డ్రోన్లతో కూడా భద్రతను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సదస్సు ముగిశాక 10, 11, 12, 13 తేదీల్లో ప్రాంగణాన్ని, స్టాళ్లను చూసేందుకు స్థానికులను అనుమతించబోతున్నారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. జరగబోయేది అంతర్జాతీయ సదస్సు కావడంతో అతిథులు, ముఖ్యులు, ప్రముఖుల కోసం ప్రత్యేకంగా వివిధ దేశాల ఆహారాన్ని అందించే బాధ్యతను స్టార్ హోటళ్లకు అప్పగించారు. మంచినీటితో పాటుగా అనేక రకాల పానీయాలను ఈ హోటళ్లే అతిథులు, ప్రముఖులకు అందించబోతున్నాయి.